ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు ఆందోళన కలిగిస్తుంది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత పేలవంగా ఉంది. ఇండియా గేట్ ప్రాంతం మొత్తం పొగతో కప్పేసింది. ఆనంద్ విహార్, ధౌలా, కువాన్లాల్లో పొగ అలుముకుంది. గాలి కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఇక కళ్ళ దురదతో రాజధాని వాసులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ఊపిరాడడం లేదు. వాయు కాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం సాయంత్రం పూట వాకింగ్కు కూడా వెళ్లలేకపోతున్నారు. విద్యార్థులను పాఠశాలలకు పంపలేని విధంగా వాతావరణం ఉంది. వాయు కాలుష్య సమస్యకు మోక్షం లభించడం లేదు. విషపూరిత గాలి, పొగమంచు కారణంగా ప్రజలు కళ్లమంటలతో పాటు ఊపిరిని తీసుకోలేకపోతున్నారు. కాలుష్య భూతం కారణంగా 2 వారాల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు. గత 20 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. వచ్చే వారం కూడా కాలుష్యం ఇదే రకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలో, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్న వాయు కాలుష్యం సమస్యను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. హెల్త్ ఎమర్జెన్సీ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వహిస్తున్నారని ఎక్స్లో ట్వీట్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో కాలుష్యంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పరిశ్రమలు కాలుష్యానికి కారణమవుతున్నాయి. వారికి రాజకీయ పలుకుబడి ఉండడంతో చర్యలు లేకుండా పోయాయి. 6 అధునాతన డిస్ప్లే బోర్డులు, ప్రస్తుతం ఉన్న డిస్ప్లే బోర్డులలో కేవలం వాయు నాణ్యత వివరాలు మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఇవి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లేవని ఢిల్లీ ప్రభుత్వం గుర్తించింది. అదనంగా మరో 6 అధునాతన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఇవి పనిచేయనున్నాయి. జేఎన్యూ, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, మల్చామహల్ ఇస్రో ఎర్త్ స్టేషన్, ఢిల్లీ కంటోన్మెంట్ కామన్వెల్త్ స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో వీటిని అమర్చుతున్నారు. ఈ ప్రాంతాల్లో జనాభా అధికంగా ఉండడం, ప్రముఖ విద్యా సంస్థలు ఉండడంతో మరింత పారదర్శక వివరాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. PM 2.5, PM 10, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్, బిటెక్స్ కాంపౌండ్స్ వివరాలు కొత్తగా ఏర్పాటు చేసే డిస్ప్లే బోర్డుల్లో ప్రదర్శిస్తారు. వాయువులు ఎటు వీస్తున్నాయి, తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఉష్ణోగ్రతలు, వర్షపాతం, సోలార్ రేడియేషన్ వంటి వివరాలు కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస్తాయి. రియల్ టైం డేటా 24 గంటల పాటు ప్రదర్శిస్తారు. ప్రజలు వీక్షించి అంచనా వేయవచ్చు.